బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా 9వ రోజు పాక్ అయితే కాల్పుల విరమణ కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు ఒప్పందాలను ఉల్లంఘించింది పాక్. ఈ నేపథ్యంలో కాల్పులకు తెగబడుతుంది సరిహద్దుల్లో. అయితే ఇటు ఇండియన్ ఆర్మీ కూడా భారీగా భద్రతా బలగాలు అయితే మోహరించి ఉన్న నేపథ్యంలో కూడా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పాలి. ఇప్పటికే ఆ ఉల్లంఘనలు ఉల్లంఘిస్తూ కూడా ఇటు కాల్పులు కొనసాగిస్తూ ఉంది పాక్. అయితే ఈ నేపథ్యంలో దీనిపై కూడా ఇప్పటికే భారత్ కూడా స్పందించింది. అయితే ఎలా కాల్పుల్లో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదనేది కూడా వివరణ ఇచ్చింది భారత్. అయితే ఇప్పటికే సింధు నీటితో పాటు వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేయడంతోనే పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందనే చెప్పాలి. సో అయితే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే అక్కడ యుద్ధం జరిగే వాతావరణం అయితే కనిపిస్తూనే ఉంది రోజు రోజుకి. ఇప్పుడు ఇటు భారత్ నుంచి కూడా ఇటు ఇండియన్ ఆర్మీ భారీ ఎత్తున బలగాలతో అటు నేవీ కూడా సిద్ధంగా ఉంది అటు సరిహద్దు ప్రాంతాల్లో. అయితే ఈ నేపథ్యంలో పాక్ దిక్కుతోచని స్థితిలో కూడా ఇలాంటి కాల్పులు ఉల్లంఘిస్తూ కూడా అటు అర్ధరాత్రి వేళ కాల్పులకు పాల్పడుతుందని చెప్పుకోవాలి పాక్. అయితే నేరుగా భారత్ ను ఎదుర్కొనే ధైర్యం లేకే ఇలాగా కాల్పులకు పాల్పడుతుందనే అటు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం 9వ రోజు కూడా ఈ కాల్పులు కొనసాగిస్తుంది పాక్ అనే చెప్పాలి. అయితే ఇప్పటికే కొన్ని ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో వాటిని పట్టించుకోకుండా ఇటు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది పాకిస్తాన్. అయితే మరి దీనిపై అసలు భారత్ ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాము అటు పహల్గాం ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఇండియా తీసుకున్న చర్యలు చూస్తూనే ఉన్నాం పాక్ పై. అయితే ఈ నేపథ్యంలో కూడా పాక్ కూడా వీటిని అన్నింటినీ కూడా ఇటు ఎదుర్కొంటూ ఇండియానైతే ఎదుర్కోలేక అటు సరిహద్దు ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతుందనే చెప్పాలి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్గా మనం చూస్తున్నాము అటు పాక్ సరిహద్దు ప్రాంతాల్లో అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తుతున్నాయి. సో ఇప్పటికే 9వ రోజు వరుసగా కూడా అటు కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. అయితే ఈ నేపథ్యంలో సరిహద్దులో పెద్ద ఎత్తున మోహరించింది పాక్ సైన్యం. అయితే ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని వరుసగా ఉల్లంఘిస్తూ వస్తుంది పాక్ భద్రతా బలగాలైతే. పాక్ కాల్పుల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసింది భారత్. ఎలాంటి ఏ సిచ్యువేషన్ లో అయినా సరే యుద్ధం వస్తే చేసేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉంది ఇటు భారత్ అయితే. సో ఇప్పటికే కాశ్మీర్ లోయ నుంచి సరిహద్దు ప్రాంతంలో భారీగా సైన్యం అయితే మోహరించింది. పాక్ దుశ్చర్యలను తిప్పుకొట్టింది ఇండియన్ ఆర్మీ అయితే. సో ఇప్పటికే అటు అన్ని ఫోర్సులను కూడా అటు నేవీ ఫోర్స్ ను కూడా అక్కడ పెద్ద ఎత్తున సిద్ధం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, చెప్పండి. మనం చూస్తున్నాం ఇప్పటికే వరుసగా 9వ రోజు కూడా పాక్ అయితే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ అక్కడ కాల్పులు జరుగుతుందని చెప్పాలి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పాకిస్తాన్ భారత్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 9వ రోజు కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అందులో భాగంగా కుప్వారా, జింద్ సెక్టర్, మరి బారాముల్లా పరిసర ప్రాంతాల్లో ఈ పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉంది. మనం వెనుక విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న భారత్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించేందుకు అన్ని బలగాలు భారీగా మోహరించేందుకు అన్ని వాహనాలు వెళ్తున్న దృశ్యాలను కూడా వెనక చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే ఆగ్నేయ వాహనాలు వెళ్తున్నాయో, ఏదైతే పాకిస్తాన్ మోహరించేందుకు ఈ వాహనాలను కూడా పరిస్థితి కలిగిస్తుంది. మొత్తం భద్రతను చేసే భాగంగా పాకిస్తాన్ ఆర్మీ పటిష్టమైన వైపు దాచేస్తూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పరిస్థితి అయితే కలుగుతోంది. దానిలో భాగంగానే పటిష్టమైన భద్రతలు పాకిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్ చర్యలు తిప్పుకొట్టేందుకు ధీటుగా సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఇటు జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత నక్కి ఉన్నారనేది ప్రధానంగా చెప్తున్నారు. దక్షిణ కాశ్మీర్లోనే వారు ఈ అటవీ ప్రాంతంలో దాక్కుని ఉన్నారు, వారికి స్థానికులు సహకరిస్తున్నారనేది భాగంగానే ఇక్కడ కూడా నిర్వహించేందుకు మొత్తం వాహనాల ద్వారా నిర్వహించేందుకు వారందరూ కూడా వాహనాల ద్వారా సిఆర్పిఎఫ్ వాహనాల ద్వారా ఇటు మరోవైపు ఆర్మీ వారు కూడా ఎటుకటు డివైడ్ అవుతూ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసే క్రమంలో వారందరూ కూడా విధిలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని
ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ ఆర్మీ భారత్ సంబంధించిన బోర్డర్స్ లో భారత ఆర్మీ చెక్ పోస్ట్ లక్ష్యంగా చేసుకుని ఇక్కడ రెచ్చగొట్టే పాల్పడుతుంది. దానిలో భాగంగానే ఇటు పాకిస్తాన్ సంబంధించిన కార్పులను భారత సంబంధించిన ఆర్మీ కూడా తిప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే సరిహద్దుల్లో పెద్ద ఎత్తున పాకిస్తాన్ సైడ్ మోహరించింది, ఇక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో ఇటు భారత సైన్యం కూడా గట్టిగా తిప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు పాక్ కాల్పుల నేపథ్యంలో కొన్ని హెచ్చరికలు కూడా భారత్ కూడా తెలుస్తుంది. కాశ్మీర్ లో సరిహద్దు ప్రాంతంలో ఇటు భారత ఆర్మీ కూడా ఎందుకంటే మనం చూసినట్లుగా ఏదైతే వాహనాలు వెళ్తున్నాయో ఆర్మీకి సంబంధించిన భారత ఆర్మీకి సంబంధించిన సైనికులు కానీ మరి సిఆర్పిఎఫ్ సంబంధించిన జవాన్లు వీళ్ళందరూ కూడా సరిహద్దుల్లో మోహరించేందుకు వెళ్తున్న దృశ్యాలు కూడా కొద్దిసేపు క్రితం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసాం. అయితే పాకిస్తాన్కు ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి అనేది కూడా భారత్ భావిస్తోంది. దానిలో భాగంగానే ఈ పాకిస్తాన్ దుశ్చర్యలను ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు ఇరు దేశాలకు సంబంధించిన పాకిస్తాన్ అలాగే భారత్ సంబంధించిన మిలిటరీ సంబంధించిన డైరెక్టర్ జనరల్స్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇది పాకిస్తాన్ చర్యలను పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన డైరెక్టర్ జనరల్తో ఇటు భారత ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎందుకు ఉల్లంఘించి ఇష్టానుసారం కాల్పులు జరుపుతున్నారు భారత ఆర్మీ చెక్ పోస్ట్ పై అంటూ కూడా పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఒకంత భారత ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మాటిమాటికి ఉల్లంఘించి ఈ విధంగా కాల్పులు జరపడం కరెక్ట్ కాదు అనేది కూడా ప్రధానంగా చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ కాల్పుల ఏదైతే పెహల్గాంలోని బైసరవేలు కాల్పుల ఘటన జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఇటు వాణిజ్య ఒప్పందాలను మరోవైపు సింధు నది ఒప్పందాన్ని కూడా విరమించుకునే నేపథ్యంలో ఇటు భారత్ తీసుకుంటున్న నిర్ణయాలకు పాకిస్తాన్ కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. పాకిస్తాన్లో ఇటు వాణిజ్య ఒప్పందాలు విరమించుకునే నేపథ్యంలో అటు నిత్యావసర ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు రైస్ కానీ ఇతర నిత్యావసర ధరలు చికెన్ ఇటువంటి ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ క్రమంలో తమ అక్కస్సును వెళ్ళగొక్కుతుంది ఏదైతే భారత్ తీసుకున్న నిర్ణయాల పట్ల. ఒకవైపు ఉగ్రదాడికి ప్లాన్ చేసింది పాకిస్తాన్కు సంబంధించిన ఐసిస్, మరోవైపు లష్కర్-ఏ తోయిబా ఇతర అనుబంధ సంస్థలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్లాన్ చేసి మరి ఇక్కడికి టీఆర్ఎఫ్ను జమ్మూ కాశ్మీర్ పరిధిలో ఉండే విధంగా కూడా పీఓకేల ట్రైనింగ్ ఇస్తూ వారందరూ కూడా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే విధంగా కూడా అక్కడ ది రెసిస్టెన్స్ ఫోర్స్ అనే ఉగ్రవాద సంస్థను జమ్మూ కాశ్మీర్లో నిర్వహించి వారి ద్వారా భారత్పై పగ తెచ్చుకునే క్రమంలో భాగంగానే ఇటు పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంట్లో 26 మంది మృతి చెందారు. చూస్తున్నా ఇప్పటివరకు కూడా కాల్పుల విరమణ ఒప్పందం అనేది కూడా పాక్ అయితే అటు ఉల్లంఘిస్తూ వస్తుంది. మరి ఇప్పుడు జరిగిన జనరల్స్ డైరెక్టర్స్ మీటింగ్ లో కూడా దీనిపై చర్చించారా? అయితే ఇప్పుడైనా పాక్ ఇలాంటి కాల్పుల్ని ఇక మీదట చేయకుండా ఉండేందుకు ఏమైనా సిద్ధమైందా? ఒకవేళ కాల్పులు కొనసాగితే ఇండియన్ ఆర్మీ ఏం చేయబోతుంది? ఎందుకంటే యుద్ధ పరిస్థితులు అయితే అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయని చెప్పాలి. మరి ఈ విధంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ కి ఇలా చొరబడడం వల్ల ఎలాగా అటు రివెంజ్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. రైట్, పాకిస్తాన్ అంటే డే టైంలో ఉదయం సమయాల్లో డే టైంలో మాత్రం భారత్ మాపై యుద్ధానికి సిద్ధమవుతుంది, మాపై అటాక్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ కూడా ఒక ప్రకటన విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు రాత్రి సమయాల్లో పాకిస్తాన్కు సంబంధించిన సైన్యం రాత్రి సమయాల్లో భారత్ సంబంధించిన చెక్ పోస్టులు టార్గెట్ గా చేసుకుని ఇటు సైన్యం కాల్పులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సైన్యం కాల్పులను భారత సైన్యం కూడా తిప్పి కొడుతున్నది. ఎక్కడికక్కడ మనం ఇంకా ఆర్మీ వాహనాలు ఇంకా వెళ్తూ ఉన్నాయి. ఈ జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో పుల్వామా కానీ అనంతనాగ్ ఇతర ప్రాంతాల్లో పెహల్గాం ప్రాంతాల్లో ఈ ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఇక్కడ సిఆర్పిఎఫ్ అలాగే ఆర్మీ బలగాలని కూడా భారీగా మోహరించి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి త్వరితగతిన ఉగ్రవాదులను పట్టుకోవాలనే కృతనిశ్చయంతో భారత ఆర్మీ కానీ సిఆర్పిఎఫ్ కానీ ఉంది. దానిలో భాగంగానే ఎన్ఐఏ దర్యాప్తు నిర్వహిస్తోంది. ఎన్ఐఏ సూచనల మేరకు ఈ ఆర్మీ బలగాలన్నీ కూడా కొండ ప్రాంతాల్లో మోహరించి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక పాకిస్తాన్ కవింపు చర్యలకు భారత్ ఎట్టి పరిస్థితులను ఊరికనే ప్రసక్తి లేదంటూ కూడా ఇటు ఆర్మీ బలగాలు చెప్తున్నాయి. గట్టిగా బదులిస్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలోనే గత 4 రోజులుగా భారీగా
ఇది పాక్ కానీ ఇటు భారత సరిహద్దులో జమ్మూ కాశ్మీర్ లోయల్లోని పరిసర ప్రాంతాల్లో ఇటు భారత్కు సంబంధించిన ఆర్మీ బలగాలు కానీ సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ భారీగా మోహరిస్తున్నారు. ఎక్కడ కనిపించిన ఉగ్రవాదులు కాల్చివేసే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి వారందరూ కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. అంటే ఈ పెహల్గాంలో దాడికి సంబంధించిన ఉగ్రవాదులకు స్థానికులు సహకారం అందించారనేది కూడా కొంత ఎన్ఐఏ భావిస్తుంది. దానిలో భాగంగా ఎన్ఐఏ విచారణకు సంబంధించి ఇప్పటికే అనేక మందిని దాదాపు 2800 మందిని స్థానికులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరోవైపు 150 మంది ప్రజెంట్ పోలీసుల అదుపులో ఉన్నారు. వారి నుంచి పలు కీలక ఆధారాలు సమాచారం సేకరిస్తున్నట్లు కూడా సమాచారం అయితే అందుతుంది. అంటే ఎన్ఐఏ మాత్రం ఏ చిన్న ఆధారం దొరికినా విచారణకు సంబంధించి దర్యాప్తుకు సంబంధించి వేగంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అనుమానితులు కానీ, ఆ రోజు పెహల్గాం కాల్పుల ఘటనలో అక్కడ ఉన్న స్థానికులు కానీ, టూరిస్టులకు సంబంధించి కానీ, అక్కడున్న స్టాల్స్కి సంబంధించి ఫుడ్ కోర్ట్ కానీ, ఇతర గేమ్స్ సంబంధించిన స్థానికులు ఎవరైతే ఉన్నారో గుర్రాలకు సంబంధించిన వారు కానీ వారందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 2800 మందిని, అంటే దాంట్లో అందరూ ఇటు గుర్రాలకు సంబంధించిన వారు కానీ, అక్కడ టూరిస్టు గైడ్స్ కానీ, మరొక షాపుల యజమానులు కానీ అందరినీ కూడా కలిపి మొత్తం పెహల్గాంలోని పోలీస్ స్టేషన్లో ఎన్ఐఏ విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ప్రజెంట్ దర్యాప్తు అయితే వేగంగా కొనసాగుతుంది. కానీ ఇటు మరోవైపు పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కవింపు చర్యకు పాల్పడడం, భారత్పై ఏదో ఒక విధంగా అక్కసు వెలగక్కడం, కాల్పులు జరపడం ఇదంతా కొనసాగుతుంది. కానీ ఈ 9వసారి కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అర్ధరాత్రి సమయంలో కాల్పులకు దిగుతోంది పాకిస్తాన్ ఆర్మీ. దాన్ని గట్టిగా భారత్ కూడా తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత్ సంబంధించిన సైనికులు కూడా భారీగా సరిహద్దుల్లో మోహరించారు. ఎప్పుడు పాకిస్తాన్ సై అంటే మేము కూడా సై అంటూ కూడా యుద్ధానికి కథన రంగంలోకి దిగేందుకు కూడా భారత సైన్యం సిద్ధంగా ఉంది. కానీ మధ్యలో పాకిస్తాన్ ఈ విధంగా కవింపు చర్యలకు పాల్పడడం కరెక్ట్ కాదు. యుద్ధానికి ప్రకటిస్తే యుద్ధానికి మేము సిద్ధమంటూ కూడా భారత సైన్యం ఇటు బోర్డర్లో సిద్ధంగా ఉంది. ఇటు త్రివిధ దళాలు కూడా యుద్ధంలో ఎప్పుడు వచ్చినా అటాక్ చేసేందుకు పాకిస్తాన్పై సిద్ధంగా ఉన్నారు. కానీ మరోవైపు ఇటు పాకిస్తాన్ భద్రతా బలగాలను సైనికులను అందరూ కూడా అక్కడికి మోహరిస్తున్నప్పటికీ సరైన బలం లేదనేది కూడా వారు భావిస్తున్నారు. కొంతమంది వెనకడుగు వేయడం కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ని, ఆర్మీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని మళ్ళీ తీసుకుని విధులకు తీసుకురావడం ఇలా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధ ట్యాంకర్లను తరలిస్తున్నారు, మరోవైపు సైనికులను కూడా భారీగా తరలిస్తున్నారు. కానీ రాత్రి సమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏదో ఒక విధంగా కక్ష తీర్చుకోవాలి అనేది వారు భావిస్తున్నారు. దానిలో భాగంగా అనేది పెహల్గాం ఘటన జరిగిన తర్వాత భారత్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే సింధు నది ఒప్పందం ఏదైతే ఉందో 1960లో ఈ నీటి ఒప్పందం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కానీ ఆ సమయంలో పాకిస్తాన్కి సంబంధించిన అధ్యక్షుడు ఉన్న సందర్భంలో ఒప్పందం జరిగింది. కానీ ఇప్పుడు దానికి సంబంధించి ఏదైతే కాల్పుల ఘటన జరిగిందో ఈ నేపథ్యంలోనే కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది పాకిస్తాన్ అనేది ప్రధానంగా భారత్ భావిస్తుంది. దానిలో భాగంగానే పర్యాటకులపై కాల్పులు జరగడం, దాంట్లో 26 మంది చనిపోవడం, దాని తర్వాత భారత్ కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కానీ, ఇటు సింధు నది జలాల ఒప్పందం కానీ, ఇక్కడ పాక్ జాతీయులు ఎవరు కూడా భారత్లో ఉండొద్దు, వారందరూ కూడా తిరిగి వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఏం చేయాలో తెలియక ఒకవైపు అంతర్యుద్ధం కొనసాగుతుంది, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు యుద్ధానికి సహకరించని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇదంతా కూడా పాకిస్తాన్ కు మింగుడు పడని పరిస్థితి అయితే కనిపిస్తోంది. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ భారత్ సరిహద్దుల్లో దాడులకు తెగబెడుతూ భారత్ ఆర్మీని, సైనికులను రెచ్చగొట్టే విధంగా కూడా పాకిస్తాన్ చర్యలు ఉన్నాయి. దానిలో భాగంగానే వారిని భారత ఆర్మీ రెచ్చగొడుతుంది. కానీ ఇటు భారత ఆర్మీ కూడా అదే రీతిలో ఏదైతే భారత్ను రెచ్చగొట్టే విధంగా ఏ విధంగా అయితే వారు వ్యవహరిస్తున్నారో అలాగే ఇటు పాకిస్తాన్పై అదేవిధంగా ధీటుగా భారత సైన్యం కూడా బోర్డర్లో సరిహద్దుల్లో వారికి తగిన బుద్ధి చెప్పేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే 9వ రోజు ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ ఆర్మీ చెక్ పోస్ట్ టార్గెట్ గా పాకిస్తాన్ దాడులకు దిగుతోంది. దానికి సంబంధించి భారత ఆర్మీ కూడా ధీటుగా సమాధానం ఇస్తుంది. ఇక యుద్ధం ఎప్పుడొచ్చినా సరే కథన రంగంలోకి దూకేందుకు సిద్ధమంటూ కూడా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ఇటు గుజరాత్లోని అరేబియా సముద్రంలో నేవీ, కోస్ట్ గార్డ్స్ అక్కడ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎయిర్ ఫోర్స్ కూడా హైవే పైన వారు కూడా విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఇటు పాకిస్తాన్కు సంబంధించిన సరిహద్దులో భారత బలగాలు భారీగా మోహరించి అక్కడ కూడా మేము యుద్ధానికి సిద్ధమంటూ కూడా భారత సైన్యం కూడా సై అంటోంది. అఖిల వరుసగా 9వ రోజు పాక్ అయితే కాశ్మీర్ సరిహద్దుల్లోని అటు కవ్వింపు చర్యలకు పాల్పడుతుందనే చెప్పాలి. ఇప్పటికీ కూడా కాల్పుల అటు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ అయితే తమ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. వరుసగా కాల్పులు జరుపుకుంటూ వస్తుంది. అయితే ఏదైతే
ఇటు భారత్ నుంచి తీసుకున్న చర్యలను ఎదుర్కోలేక అటు సింధు నీటితో పాటు వాణిజ్య ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుందనే చెప్పాలి. అయితే మరోవైపు అయితే భారత్ పూర్తిగా కూడా అటు యుద్ధం వస్తే ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ కానివ్వండి, భారత బలగాలు, దానికి సంబంధించి అటు నేవీ కూడా సిద్ధంగా ఉన్నాయి. సరిహద్దుల్లో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని భద్రతా బలగాలను సిద్ధం చేసి పెట్టుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే డైరెక్టర్ ఆఫ్ జనరల్స్ మీటింగ్ లో కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నారు. అయితే దీనిని పాక్ ఉల్లంఘిస్తూ అటు సరిహద్దుల్లో కాల్పులు జరుపుకుంటూ వస్తుంది. అయితే తమ ఇటు నేరుగా కూడా భారత్ ను ఎదుర్కోలేక ఇలాగ అర్ధరాత్రి వేళ కాల్పులు జరుపుతుందని చెప్పుకోవాలి. మరోవైపునైతే ఇప్పటికే చూస్తున్నాము, అటు సింధు జలాల్ని నిలిపివేయడంతో అక్కడ ప్రజలు ఎలా ఉంటున్నారు, అటు నీటి కొరత వచ్చిన నేపథ్యంలో కూడా నేరుగా ఇండియాని ఎదుర్కోలేక ఇలాంటి కవింపు చర్యలకు అయితే పాక్ పాల్పడుతుంది. అయితే ఇప్పటికే అటు జనరల్స్ మీటింగ్ లో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మరి ఇప్పటికైనా పాక్ అటు కాల్పుల విరమణ ఇస్తుందా లేదా అనేది కూడా చూడాలి. మరో పక్కనైతే యుద్ధం ఎప్పుడొచ్చినా సరే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇటు భారత్ అయితే రెడీ అయింది.